రెడ్డి గారి విషయంలో వెంటనే న్యాయం జరిగిపోవాలి అంటారు. అమ్మా ఇప్పుడు ఏమన్నా మర్డర్ జరిగింది అనుకోమ్మా, సాక్ష్యాలు 2 సంవత్సరాల తర్వాత తారుమారు అవుతాయి, ఎమ్మటినే అవుతాయా? ఏడన్నా ఏదంటే ఎక్కడ దొంగతనం జరిగింది అనుకోండి, 2017లో దొంగతనం జరిగితే 2019లో సాక్ష్యాలు తారుమారు అవుతాయా? జనసేన స్క్రిప్ట్ రాసిచ్చారా? అంటే మనకు అసలు ఆలోచించేటటువంటి ఐడియా కూడా ఏం రాదా? తెలివిగా మాట్లాడితే అయిపోదు. మీరు 2017లో సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎప్పుడు 2019లో మాయమవుతాయి ఆధారాలు. అప్పుడు అసలు వాళ్ళకి పోక్సో చట్టంలో కేసు పెడితే 90 రోజుల దాకా బెయిల్ రాకూడదు. ఎట్లా 20 రోజుల్లో 5 రోజుల్లో వచ్చింది? ఎస్సీ ఎస్టీ కేసులో 20 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఎట్లా వచ్చింది? అక్కడ అధికారులందరినీ మీరు అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు? వెంకటరెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఆవిడకి మేము అన్ని ఇచ్చాం, నువ్వేంటి ఇచ్చేది, నీ ప్రభుత్వం ఏంటి ఇచ్చేది? ఆమెకు లీగల్ గా ఏం రావాలో యాక్ట్ కింద ఆమెకు వచ్చాయి. ట్రై ట్రయల్ గా రావాల్సినవి వచ్చినాయి అన్నారు కదా. 2017లో మీరు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా ఆమెకి? 2018లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా? 2019లో అధికారంలో దిగిపోయేదాకా ఎందుకు ఇవ్వాలా మీరు? ఆమెకు రావాల్సినటువంటి పొలమో లేదంటే ఆమెకు రావాల్సిన స్థలమో ఆమెకు రావాల్సినటువంటి ఉద్యోగం మరి 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2017 ఆగస్టులో జరిగింది, 2019 జూన్ దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు తల్లి గారికి ఏదో శాత కాలేదా మీకు? అప్పుడెందుకు మీరు అడగలా? ఉన్నాయి ఏదంటే నోటు దూల తగ్గిద్ది అంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత నోటు దూల ఈ దేశంలో ఎవరికైనా ఉంటుందా? నేనేమన్నా చెప్పులు తీసుకుని అంతా అన్నావా? ఎక్కడ తీసి అంతా అన్నావా? నొక్కి పెట్టి లేపు అంతా అన్నావా? ఏమన్నా నోరు తెరిస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా? పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఎవరన్నా కారు లో కూర్చొని వెళ్తాడు, మీ వాడు కారు మీద ఎక్కి తైతక్కలాడి వెళ్తాడు. అసలు మనిషిగా కూడా ఎందుకు ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటారు? ఎవరు నోరు దోల? మీ పవన్ కళ్యాణ్ నాగబాబు నోటు దోల ఎవరికన్నా? నాగబాబుకి పవన్ కళ్యాణ్ నోటు దోల